బుడ్డా రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు. ఆయన ఫుల్గా తాగాడు. ఎక్కడ తాగాడు తెలుసా? శ్రీశైలం కొండ మీద గెస్ట్ హౌస్లో తాగాడు. తాగి వస్తున్నాడంట. ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట. నన్ను ఆపుతారా తెలుగుదేశం ఎమ్మెల్యేని, ఈ ప్రాంతానికి చెందిన వాడిని నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు. వాళ్ళని రెండు పీకాడు. సరే అయిపోయింది అంతటితో కదా. అవలా వాళ్ళ కారులో ఎక్కించుకున్నాడు, జీపులో ఎక్కించుకున్నాడు, కిడ్నాప్ చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు. కొట్టుకుండా తీసుకెళ్ళేయండి. గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు, అక్కడ కొట్టారు. అడవి దొంగ వీరప్పన్ ఉన్నాడుగా, మీకు గుర్తుందా? చచ్చిపోయాడు పాపం, కాల్ చేశారు. ఆయన ఎలాగే చేసేవాడు, ఆయన చంపేసేవాళ్ళే. కొద్దిగా ర్యాంక్ తక్కువ. ఈయన మన ఆంధ్ర వీరప్పన్లాగా కొట్టారు. కొడితే ఏం జరిగిందని నాకు అర్థం కాలేదు. అన్ని పత్రికలు వచ్చాయి, కేసు పెట్టామన్నారు. ఏం కేసు పెట్టారు? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి లోపల పెడతారా? దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యాడు. రాస్తారు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో. చాలా గట్టిగా అరిచారు, రాస్తారు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. అంతే, ఫినిష్ అయిపోద్ది. నేను మనవి చేస్తున్నా, ఒక ఎమ్మెల్యే ఇంత దారుణంగా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది, దట్ ఈస్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు వెళ్ళలేదు రాత్రిపూట? మమ్మల్ని కూడా వెళ్ళలేదు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు. మేము టైం చూసుకుని వెనక్కి వచ్చేవాళ్ళం. ఇట్స్ ఏ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. టైగర్ సంచరిస్తున్నటువంటి సమయంలో రాత్రిపూట అక్కడ ఏ వాహనాలు వెళ్ళకూడదు, జనం సంచరించకూడదు అనే ఉద్దేశంతో మీరు పెడితే వాళ్ళ మీద రివర్స్ అయిపోయాడు. ఇది నా రాజ్యం, మాదిది, మేము వెళ్ళిపోతాం ఎప్పుడైనా అనేటువంటి పద్ధతుల్లో వెళితే వాళ్ళు అడ్డగిస్తే వాళ్ళను కొట్టి హింసించి కిడ్నాప్ చేసినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? కేసు పెట్టారంట. అది కూడా విన్నా, బహుశా బాగోదని రాశారు. డిపార్ట్మెంట్ మొత్తం వ్యతిరేకమైపోయింది. మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తుల్ని మీరు కొడితే మేము చూస్తూ ఊరుకుంటామా అని పాపం అక్కడ యూనియన్ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరగబడితే ఒక కేసు రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకుంటారని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. యాక్షన్ తీసుకోకపోతే మీరు అనుభవిస్తారని కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు, ఎమ్మెల్యే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి ఇవాళ. అవినీతి సరే, డబ్బులు మట్టి అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, గల్లు అమ్ముకుంటున్నారు. ఇవి కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితులు, కొట్టే పరిస్థితులు, దౌర్జన్యం చేసే పరిస్థితులు. ఇలా ఉంటే మీ ఎమ్మెల్యేలకు చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. ఒక సినిమాని అసలు రిలీజ్ కానీ అన్నాడు ఒక ఎమ్మెల్యే గారు, హంగామా చేశాడు. ఆయన పిలిచి మాట్లాడాడంట చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడి బాగా చేసావులే అని చెప్పుకుంటాడు. మందలించాడు, వీళ్ళు రాస్తారు ఆంధ్రజ్యోతి, ఈనాడును. మీరు పుల్ స్టాప్ పెట్టకపోతే మీకే పెట్టేస్తారు పుల్ స్టాప్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుంటున్నారు, మా మీద చేస్తున్నారు. ఎదురైతే పోలీసులను కొడుతున్నారు మీరు. ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరుగుతూ ఉంది. దాన్ని ప్రజలు గమనించాలని, బుడ్డా రాజశేఖర రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా హోంమంత్రి గారు గమనించాలి. పాపం ఆమె చేతిలో ఏమీ లేదులే, ఆమె మైకి ముందే హోంమంత్రి గారు, కానీ నిర్ణయాలు ఆమె చేతిలో లేవనుకోండి. అయినా సరే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి, అమ్మ హోంమంత్రి గారు మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే మైక్ ముందుకు వచ్చి మాట్లాడతారా, అంతవరకేనా అని అడుగుతా ఉన్నా. మైక్ ముందుకు వచ్చి నిన్న మాట్లాడారు, చూశారుగా. అందరి మీద కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగిందంటే కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అందరూ అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది చెప్పండి? అందరూ అమరావతి తేలింది, అమరావతి తేలింది, అమరావతి తేలిందని. మరి మునకపోతే గండి ఎందుకు కొట్టారు హైవేకి? ఇవాళ మున్సిపల్ మినిస్టర్ గారు వెళ్ళి దగ్గరుండి రాత్రి గండి కొట్టించారు. పెద్ద గండి, మామూలు గండి కాదు. హైవేకి, కొత్తగా వేసినటువంటి హైవేకి గండి కొట్టేశారు, పెద్ద గండి. ఎందుకంటే మునిగిన అమరావతి నుండి నీరు బయటకు పంపడానికి కొట్టారా లేదా? మరి అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటే ఇప్పుడు తేలింది 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 అని చెప్పాలా? నాకు అర్థం కాలేదు. హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు, కానీ బుడ్డా రాజశేఖర్ అరెస్ట్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. అరెస్ట్ చేస్తే ఆమె ఉద్యోగం పోయే పరిస్థితుంది.